ఇవాళ జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. సుమారు ఏడాది తర్వాత భారీ బహిరంగ సభ ద్వారా మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారు కేసీఆర్. గత కొంతకాలం నుంచి ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ఎల్కతుర్తిలో జరిగినటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ తర్వాత మొదటిసారిగా బహిరంగ సభలో పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా కాలం తర్వాత అధినేత కేసీఆర్ పాల్గొంటున్న సభ కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీగా జన సమీకరణ చేస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 4:45 ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్లో జగిత్యాలకు కేసీఆర్ బయలుదేరబోతున్నారు. జగిత్యాల కలెక్టర్ కార్యాలయ హెలీప్యాడ్లో దిగనున్న కేసీఆర్ అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ఇక పార్టీ కార్యాలయంలో కేసీఆర్ కు బీఆర్ఎస్ జిల్లా నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులతో సర్వమత ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులతో కేసీఆర్ కీలక భేటీ కాబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి సభా ప్రాంగణానికి కేసీఆర్ బయలుదేరబోతున్నారు. జగిత్యాలలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఏడాది తర్వాత జగిత్యాల వేదికగా కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. ఇవాళ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగంపై బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రజా ఆశీర్వాద సభ సందర్భంగా జగిత్యాలను బీఆర్ఎస్ శ్రేణులు గులాబీమయం చేశాయి. ఇక ఉమ్మడి జిల్లా నుంచి జనాన్ని తరలించే పనిలో గులాబీ నేతలు నిమగ్నమయ్యారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందంటున్న పార్టీ నేతలు చెబుతున్నారు.